ఏకాదశి అంతా ఉపవాసం ఉంటా, మర్నాడు భోజనం చేస్తా. ఏకాదశి నాడు 3 నియమాలు ముఖ్యం. 1 ఉపవాసం, 2 జాగరణం, 3 హరినామస్మరణం. 3 హరినామస్మరణం, 3 కర్తవ్యాలుగా చెబుతారు. అందుకని అంబరీషుడు ఏకాదశి వ్రతం చేశాడు. ఆయన ఏకాదశి వ్రతం వాళ్ళు ఎప్పుడు భోజనం చేయాలి? ద్వాదశి నాడు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి. ఏకాదశి నాడు రాత్రి చేయొచ్చు, ద్వాదశి నాడైనా చెయ్యాలి. నాడైనా చెయ్యాలని ఎందుకు పెట్టారంటే కొంతమందికి ఉపవాసాల్లో కూడా తీవ్రవాదులు ఉంటారు, ఉగ్రవాదులు. ఒకరోజు ఏకాదశిని ఉపవాసం ఉంటారు, మహిళలు ఉంటారమ్మా, నమస్కారం. అటువంటి పిచ్చి తగ్గించుకోండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. ఏకాదశి కదా అని ఈరోజు ఉపవాసం ఉంటారు, మర్నాడు ఇంకోటి ఏదో సోమవారం వస్తుంది శివుడికి మొక్కుకున్నామని ఉపవాసం ఉంటారు, మర్నాడు గురువారం వస్తే బాబా గారికి మొక్కుకున్నామని ఉపవాసం ఉంటాడు. ఆ 3వ రోజు వాళ్ళ తద్దినం వస్తుంది, వాళ్ళ తద్దినమో ఈవిడి తద్దినమో తెలియదు. ఇక్కడ తినకూడదు. 4 రోజులు వరుసగా ఉపవాసం ఉంటే ఏమవుతావు ఇక్కడ? అలా ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడు ఉపవాసం 24 గంటల మించి ఉండవలసి వస్తే మన పద్ధతులు మనమే మార్చుకోవాలి, లేదా ఆరోగ్యం బాగుండదు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటారు. ఆ శరీరాన్ని మించిన ధర్మ సాధనం లేదు. ఇది ఉండగానే ఏమన్నా చేరి ఇంత ఉండబట్టే నేను చెప్పడం మీరు వినడం జరుగుతుంది. శరీరం లేకపోతే ఏం వింటాం ఇక్కడ? ఏం ఆచరిస్తాం? ఏం చెబుతాం? శరీరాన్ని కాపాడుకోవాలి అంటే దాని నియమాలు దానికి ఉంటాయి. దాన్ని ఎప్పుడు 24 గంటల ఫాస్టింగ్లో అలా పెట్టేయకూడదు. ఏకాదశి నాడు కూడా మంచినీళ్ళు తాగుతారు, మజ్జిగ తాగుతారు, తప్పు లేదు. సరిగ్గా మనం పలహారం చేసే సమయానికి గ్లాసు మజ్జిగ తాగాలి, మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి ఇంకో గ్లాసు మజ్జిగ తాగాలి, లేదు ఒక గ్లాసు పాలైనా తాగాలి. అది ఉపవాసం చేసే విధానం. అందుకని మొత్తం మానేసి కటిక ఉపవాసం, ఉమ్ము కూడా మింగకూడదనేంత పనికిమాలిన ఆచారాలు మన దగ్గర ఉండవు. ఎప్పుడు హిందూ ధర్మం అంటే ఒకటే లెక్క, మనిషి చెయ్యగలిగిన దాన్నే పెడతారు. హిందూ ధర్మంలో చెయ్యలేని దాన్ని పెట్టరు. ఆచరణాత్మకం కాస్త కష్టంగా ఉంటుంది కానీ చెయ్యగలరు. అంటే మనిషి బలంతో పాటుగా బలహీనతను కూడా గుర్తించిన ఏకైక మతం హిందూ మతం. నీ బలహీనత నాకు తెలుసమ్మా, నువ్వు గర్భిణివి, నువ్వు అన్నీ చెయ్యలేవు, ఇలా చేసుకో. గర్భిణివి కదా, నువ్వు తినకపోతే కడుపులో బిడ్డకు కూడా నష్టం. నువ్వు ఉపవాసాలు ఉంటే అలాగా, మంచి బిడ్డ కలగాలని 100 ఉపవాసాలు చేస్తే ఊరికే ఇలా పడతాడు, గాలికి పడిపోయేవాడు. ఎందుకంటే వాడికి ఏం అందలేదు ఫుడ్డు. నువ్వు తింటే కానీ వాడికి దిక్కు లేదే. అందుకే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉండే తప్పమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు అలా ఉండకూడదమ్మా అని. మనకేమి దేవుడు కొట్టడు, దేవుడు దయామయుడు అండి. దేవుడు అంటే యమధర్మరాజు అయ్యింది, యమధర్మరాజు కూడా దయామయుడే. పాపాత్మను శిక్షిస్తాడు, పుణ్యాత్మను చాలా గౌరవిస్తాడు. గరుడ పురాణంలో ఉంటుంది. పుణ్యాత్ములు పెడితే కాళ్ళు కడుగుతాట యమధర్మరాజు స్వయంగా. మీ అంత పుణ్యాత్ములు మా లోకానికి రావడం, వాళ్ళు నరకానికి వెళ్ళరు. జంక్షన్, యమధర్మరాజు ఉండేది పితృలోకం, నరకలోకం కాదు, జంక్షన్. ముందు అందరూ అక్కడికి వెడతారు, అక్కడి నుంచి పుణ్యాత్ములు వేరే పాపాత్ములు వేరే పంపిస్తాడు. పుణ్యాత్ముల కాళ్ళు గడుగుతాడు యమధర్మరాజు. పాపాత్ములు చూడగానే యథోమోహన్ నాకెందుకు చూపిస్తున్నాను బట్టుండి పిలుస్తాడు, లాక్కెళ్ళిపోతాడు. ఎవరి పట్ల ఎలా ఉండాలో ఆయనకి తెలుసు. అంటే దేవతలు ఎవరు మన మీద కక్ష కట్టారు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. అటువంటి ఏకాదశి వ్రతం, ద్వాదశి పారణ వ్రతాన్ని చేపట్టాడు అంబరీషు. దాన్ని సరిగ్గా ఎందుకంత ప్రసిద్ధమైన వ్రతం, దాన్ని మన వైకుంఠపాళి ఆటగా మనకి ఏర్పాటు చేశారు. వైకుంఠపాళి ఆట మీరు గమనించండి. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని ఎదవ మాటలు మాట్లాడకూడదు. దాని గౌరవం అంతా పోయింది. నిత్యంలు పావులు అంటే భయం వేసింది పైగా. అది వైకుంఠపాళి. పాళి అంటే పందెం, వైకుంఠపాళి వైకుంఠానికి చేరడం కోసం వేసే పందాల ఆటే వైకుంఠపాళి. పూర్వం భజనలు చేసినప్పుడు ఏకాదశి నాడు చూడండి సప్తాహాలు చేస్తారు కొన్ని చోట్ల. ఒక్కొక్కరు 3 గంటలు భజన చేస్తారు. ఒక బృందం 10 మంది 3 గంటలు, 8 మూళ్ళు 24 గంటలు. మరి 8 బృందాలు ఎక్కడ దొరుకుతాయి? 4 బృందాలే పెట్టుకుంటారు. ఒక్కొక్కరు 2 సార్లు చేస్తారు. ఒక పొద్దున్న ఒక 3 గంటలు, రాత్రి ఒక 3 గంటలు. ఇందులో కూడా ఓ తాపత్రయం ఏముంటుందో తెలుసా? నేను ముందు చేస్తా అంటాడు ఒకడు, వాడు అహంకారం వాడిది. లేకపోతే నేను డబ్బులు ఇచ్చా అంటూ కూర్చుంటాడు. దీనికోసం పాళీ వేసేవారు. పాళీ అంటే ఏంటది? పందెం. ఎంత తేలిగ్గా పూర్వం తెలుగు వాళ్ళు ఈ సమస్యలను పరిష్కరించుకున్నారంటే పాళీ వేసేవారు. ఎవరు ముందు ఉండాలి అంటే, అబ్బాయి ఎన్ని బృందాలు ఉన్నాయి? 4 కదా అని వీడు శుద్ధ మొక్క తీసుకుని ఆ అరుగు మీద ఇలా పిచ్చి పిచ్చిగా గీతలు గీసేసేవాడు. ఊకే వాడికి తోచినంత సేపు గీసేశాక 1 2 3 4 1 2 3 4 1 2 3 3 దగ్గర ఆగిపోయింది. 3వ బృందం ఎవర్రా? వాడు చేయని చెప్పి ఒక్క దెబ్బతో తేల్చి పారేసేవాడు పందెం అంతా. ఆ చివరి గీత లెక్కబెట్టి దాని అంకె ఎంత అవుతో అంత గుర్తుపెట్టిన 3 అయితే ఇందులో 3వ బృందం ఎవరో అని అడిగేవారు. ముందు 1వ బృందం, 2వ బృందం, 3వ బృందం, 4వ బృందం అని చెప్పారు. మొదట నీతో మొదలు పెడుతున్నాం, తర్వాత నుంచి మీరు. అంతే అయిపోయింది, తేలిపోయింది.
తగాదాలు చాలా తేలిగ్గా ఈ పాళీ ద్వారా తీర్చుకునేవారు. అందుకని భజన పాళీ అంటారు. ఇది వైకుంఠ పాళీ. దాన్ని మీరు సరిగ్గా గమనించండి. 11 వరసలు ఉంటాయి. ఒక్కొక్క గడికి 11 గళ్ళు ఉంటాయి. ఒక్కొక్క వరసకి 11 గళ్ళు ఉంటాయి. 11 × 11, 11 అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని నిరాఘాటంగా 11 సంవత్సరాల పాటు ఎవరు చేయగలుగుతారో వారు శ్రీమన్నారాయణమూర్తి ఉండే వైకుంఠంలో ఉంటారు అని పురాణాలు. నెలకు వచ్చే 2 ఏకాదశులు, ఆ రకంగా ఏడాదికి 24 ఏకాదశులు, ఆ రకంగా 11 సంవత్సరాలు ఒక నియమం పెట్టుకుని ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, ద్వాదశి నాడు భోజనం చేయడం. ఏకాదశి తిథి వెళ్ళిపోయినా కూడా చేసి, ఇవాళ ఏకాదశి చేశారనుకోండి సాయంత్రం భోజనం చేయొచ్చు. ఏకాదశి వెళ్ళిపోయింది, ద్వాదశి వచ్చింది, ఎప్పుడు చేయాలి? పైగా నియమం ఈ ఉపవాసం పిచ్చి మీద వీడు ఉండి ప్రాణం పోగొట్టుకుంటాడేమో అని ఒక నియమం పెట్టారు. ద్వాదశి వెళ్లకుండా భోజనం చేయాలి. ఇప్పుడు అంబరీషుడి కథలో అదే కీలకాంశం. ద్వాదశి వెళ్లకుండా భోజనం చేయాలి. అందుకని అలా పెట్టేందుకు అప్పుడైనా తినకపోతే చచ్చిపోతాడు అన్యాయంగా. అందుకని వైకుంఠపాళిలో ఏమిటి 11 సరిగ్గా 11 సంవత్సరాల పాటు ఏకాదశి 11 ఏకాదశి వ్రతాన్ని ఎవరు అలా చేయగలుగుతారో, ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా దెబ్బతిన్నా శ్రీమన్నారాయణమూర్తికి క్షమార్పణ చెప్పుకుని మళ్ళీ దాన్ని కొనసాగించగలుగుతారో వారు వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఉంటారు, అనుమానం ఏం లేదు అని చెప్పడానికి ఆ ఆట పెట్టారు. అందుకే మీరు అందులో గమనిస్తే 87వ గడిలో వైరాగ్యం అని ఉంటుంది, పెద్ద నిచ్చెన ఉంటుంది. 115వ గడిలో వైకుంఠం అని ఉంటుంది. 28 గళ్ళు నిచ్చెన. వైకుంఠపాళిలో ఉండే నిచ్చెనంలో 2వ నిచ్చెనది, ఇంతకంటే పెద్ద నిచ్చెన ఇంకోటి ఉంది. 2వ నిచ్చెనది సెకండ్ మార్క్ అనమాట. అందుకని వైరాగ్యం అని ఉంటుంది 87లో. 115వ గడిలో వైకుంఠం అని ఉంటుంది. వైరాగ్యంతో ఉంటే వైకుంఠానికి ఎడతామని అర్థం. నిచ్చెనెక్కితే పైకి ఎడతామని కాదు ఇక్కడ. మరి ఇంటి మీద నిచ్చెన వేసుకుంటే వాటర్ ట్యాంక్ మీద ఎక్కుతాం, ఉపయోగం అయితే ఇక్కడ నిచ్చెనెక్కితే పైకి ఎడతామని చెప్పకూడదు పిల్లలకి. వైరాగ్యంతో ఉంటే వైకుంఠానికి ఎడతావు. వైకుంఠంలో మహాభోగాలన్నీ ఉంటాయి. ఆ మహాభోగాలన్నీ నువ్వు అనుభవించాలంటే ముందు నాకు అక్కర్లేదనే భావన ఉండాలి. ఎవడు అక్కర్లేదనుకుంటాడో వాడి దగ్గరికి వస్తుంది సమస్తం. కావాలనుకున్నవాడు అలా ఎడుతూ ఉంటాడు, అంతే. క్యాన్సర్ వచ్చిపోతాడు, వాడికి ఏమి రాదు. ఈ కోరిక అంతే. ఇక్కడ ఆ కోరికలన్నీ వదిలేస్తే ప్రపంచం అంతా నీ దగ్గరే ఉంటుంది. ఆ మహావిష్ణువు అలా వదిలేసి హాయిగా వైకుంఠంలో పడుకుని ఉన్నాడు. అందుకే దేవతలు ఆయన దగ్గరికే, ఋషులు ఆయన దగ్గరికే, లక్ష్మీదేవి ఆయన దగ్గరికే, గరుత్మంతుడు ఆయన దగ్గరికే. ప్రపంచం ప్రముఖులందరూ వైకుంఠంలో ఎందుకు ఉంటారండి? ఆయనకేం అక్కర్లేదు కాబట్టి. మనకు అక్కర్లేని తనాన్ని, వైరాగ్యాన్ని ప్రధానమైన గుణంగా, ప్రథమ గుణంగా మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే బాగుంటాం ఖచ్చితంగా. అలాగే సరిగ్గా మీరు 87 నుంచి 115 కాదు, ఇంకో గడి ఉంది విచిత్రం. 79వ గడిలో చూడండి, 70 జ్ఞానం అని ఉంటుంది. 117వ గడు ఉంటుంది. 38 గళ్ళు నిచ్చెన, పెద్ద నిచ్చెన, నెంబర్ 1 నిచ్చెన అంటే అదే. అక్కడ కైలాసం అని ఉంటుంది, శివుడు బొమ్మ ఉంటుంది. అంటే వైరాగ్యంతో నువ్వు ఉంటే వైకుంఠం వస్తుంది, జ్ఞానం పొందితే కైలాసం వస్తుంది ఖచ్చితంగా. ఇది లెక్క. ముందు పిల్లలకు ఆట ఆడించేటప్పుడు పెద్ద నిచ్చెన ఎక్కాం, అంతకంటే చిన్న నిచ్చెన ఎక్కాం, అరకాశం నోట్లో పడ్డాం, ఇలా ఏదో చెప్తాం. అక్కడ వాళ్ళకి ఆ పోటీ ఉంటుంది కదా, ఎక్కాలి, అందులో మళ్ళీ పడిపోతూ ఉంటాం, మళ్ళీ మొదలు పెట్టాలి అని ఉంటుంది. ఈ పోటీకి తట్టుకుంటారు. ఇవాళ వైకుంఠపాళి ఆట లేకపోవడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయమ్మా నేను ఖచ్చితంగా చెబుతాను. పిల్లలకు ఆడుకుందుకు అవకాశం లేదు. మీరు చేర్పించిన బళ్ళల్లో ఆట స్థలం లేకపోతే చేర్పించకండి. బజార్లో బడి పెడతాడు, కింద షాపింగ్ మాల్స్ ఉంటాయి, పైన బడి పెడతాడు. ఎలా చేర్పిస్తామండి అర్థం లేకుండా? ఆడుకుందుకేది చోటు, పాడుకుందుకేది? మాకు హైదరాబాద్లో చూస్తాం 30 అపార్ట్మెంట్లు ఉంటాయి, కింద ఆడుకోవడానికి వీల్లేదు, కార్లు ఉంటాయి, బంతి వేయడానికి వీల్లేదు, పిల్లలు ఆడుకుందుకు వీళ్ళు. నాకు కారు మీద గీత పడింది అంటాడు. అలాగని మొత్తం కాలనీలో మధ్యలో 2 ఎకరాల స్థలం వదిలిపెట్టమని చెబుతారు పార్కుకి. ఆ 2 ఎకరాల్లో ఎకరం ఆక్రమించేశారు. ఇప్పుడు హైదరాబాద్లో కూలగొట్టేవన్నీ అవే. 2 ఎకరాల స్థలం నీకు పార్కు కోసం పెట్టి అనుమతి తీసుకుని నువ్వు అన్నీ కట్టినప్పుడు 2 ఎకరాలు వదలాలా వద్దా? ఎవడు ఆడుకోవట్లేదండి అని వీడు ఆడుకుంటాడు. వెళ్ళి ఇక్కడ వీడు అమ్మేస్తాడు దాన్ని, దొంగకైతే పెట్టేసి. లేకపోతే ఎవరికో లీజుకి ఇచ్చేస్తారు. వాడు అక్కడ హోటల్ కడతాడు, సినిమా హాల్ కడతాడు. పిల్లలు ఆడుకునే స్థలంలో సినిమా హాల్ కట్టడం ఏంటి? అంటే పిల్లలకు ఆటపాటలు లేవు. దానివల్ల ఏం జరుగుతున్నాయో తల్లిదండ్రులందరూ గమనించండి. ఈ మాట ఈవేళ అమలాపురంలో కాదమ్మా, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి వెడుతోంది ఆ కెమెరా ద్వారా. దండం పెట్టి చెబుతున్నా, పిల్లలకి ఆటపాటల్లో పాల్గొనే అవకాశాలు లేకపోవడం వల్లే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాడు దేనికి తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఒకసారి ఓడిపోతాడు ఆటలో, ఒకసారి గెలుస్తాడు. గెలిచినప్పుడు కాస్త నేను గెలిచా అన్నా కూడా ఓడిపోయినప్పుడు ఏమిటో అని ఆలోచిస్తాడు. రెండింటికి వాడు అలవాటు పడ్డాడు. గమనించండి, గెలుపుకి అలవాటు పడ్డాడు, ఓడడానికి అలవాటు పడ్డాడు. జీవితంలో కూడా భార్యతో దెబ్బలాటైనా, భర్తతో దెబ్బలాటైనా, తల్లిదండ్రులతో అయినా, యజమానితో అయినా
తట్టుకుంటాడమ్మా. ఆటలాడిన పిల్లాడు ఖచ్చితంగా తట్టుకుంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తట్టుకోవడం అలవాటు పడ్డాడు. ఇవాళ తట్టుకోవడం లేదు. ఎంతసేపు పుస్తకం పారేశారు, 4 గదుల మధ్యలో కూర్చోబెట్టారు, కిటికీలోంచి గాలి కూడా రాదు వాడికి. కంఠస్థం చేయి, కంఠస్థం చేయి, కంఠస్థం చేయి. వాడేమో ధారణ బ్రహ్మరాక్షసుడా కంఠస్థం చేయడానికి? ఎంత కంఠస్థం? నేను సహస్రావధానం చేసి ఆ బిరుదు ఇచ్చారంటే ఊరికే ఇస్తారమ్మా. 22 రోజులు కాకినాడలో ఉడిపి వీనస్ అనే లాడ్జ్లో ఏసీ కూడా లేని గదిలో ఉండి నేను చెప్పిన 1000 పద్యాలు నేనే బుర్రలో పెట్టుకుని రౌండ్ 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 వేసుకుని 21 రోజులు అదే రాక్షసుల్లా ప్రయత్నం చేస్తే నాకు వచ్చిందమ్మా. అందుకని బ్రహ్మరాక్షసుడు. ఊరికే ఏమీ రావు. ఏది ఇంటి దగ్గర నుంచి భార్య అన్నం తీసుకొచ్చినా సరే అక్కడ గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోవలసిందే. కరోనా పేషెంట్ లోపలికి రావడానికి వీల్లేదు, పిల్లల్ని తీసుకురావడానికి వీల్లేదు. పెద్ద అబ్బాయికి 6 ఏళ్ళు, చిన్న అబ్బాయికి 4 ఏళ్ళు. మరి వాళ్ళ తండ్రిని చూడాలి. నేను నమస్కారం పెట్టాను, తప్పదు, నేను ఒప్పుకున్నాను, నాకు సహకరించాను. మా చిన్న అబ్బాయి ఎప్పటికంటాడు, మనం ఎప్పుడో ప్రసంగం చేసినాక అవధానం అంటే కోపం. ఎందుకంటే మా నాన్నగారు నెల్లాళ్ళు మాకు దూరం చేసింది అక్కడ. మా నాన్నగారిని చూడకుండా చేసింది మాకు నెల్లాళ్ళు, అందుకే నాకు కోపం అన్నాడు. పిల్లలకు అలాగే ఉంటుందమ్మా. కానీ ఒక మహాకార్యం చేయాలంటే కొన్ని తప్పవండి. లోకాన్ని ఉద్ధరించడం కోసం 153 రచనలు చేసిన మహానుభావుడు శంకరాచార్య తల్లికి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదమ్మా. మాయి చేసేసి నేను సన్యాసం పుచ్చుకుంటానని మోసం చేశాడంటే అలాగా. పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి మనమంతా ఉన్నాం, ఆయన ఎందుకు? మరి ఆ తల్లి ఒప్పుకోదాయి. ఆవిడ ఒప్పించాలంటే ఏదో మొసలన్నాడు, పట్టుకుందన్నాడు, ఏదో నాటకం ఆడాడు, ఆతుర సన్యాసం అన్నాడు. మొత్తం మీద తల్లి మాట ప్రకారం పుచ్చేసుకున్నాడు. అయిపోయాక తెలిసింది. లేకపోతే ఆవిడ ఒప్పుకోదు. మరి ఆయన కూడా పెళ్లి చేసుకుంటే మనకి రచనలన్నీ ఎక్కడ రండి? మనం ఏం చెబుతాం ఇక్కడ, ఏం మాట్లాడతాం ఇక్కడ? మహానుభావులు అలాగే ఉంటారు, కొన్ని త్యాగాలు చెయ్యాలి. అలాగ అంత కష్టపడితే వచ్చిందే బ్రహ్మరాక్షసుడని. 20 ఇప్పుడు బట్టి 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 లెక్కలు కూడా బట్టిస్తున్నారు విచిత్రంగా. లెక్కలు బట్టడం ఏంటండి? స్టెప్స్ అన్నీ బట్టి ఆన్సర్ బట్టి అక్కడ పరీక్షల్లో కక్కి తినేకెక్కే వీడు వంట పట్టింది ఏం లేదు ఇక్కడ. దీనికి వ్యతిరేకం వైకుంఠపాళి ఆట. తినడం కక్కడం కాదు. 105 గళ్ళు ఎక్కాక కూడా నువ్వు సరిగ్గా ఉండకపోతే 106 గళ్ళు అరుకాశు నోట్లో పడతావు. ఎక్కడికి వస్తావు? డాయ్ 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 అని కోతి దగ్గరికి వస్తావు. మళ్ళీ జీవితం మొదలు పెట్టుకోవాలి. ఈ ఆట ఆడిన ఇల్లాలకి అమ్మాయికి పొరపాటున 40 ఏళ్ళు వచ్చాక అనుకోని ప్రమాదంలో భర్త దూరం అయితే అమంగళం మనం అనకూడదు, కానీ జరుగుతున్నాయి కదా. ఏదైనా దుర్మరణం జరిగితే 2 పిల్లలతో తాను అలా మిగిలిపోతే ఆవిడ జీవితంలో మొదటికి వచ్చినట్టే కాదా? కానీ మరి ఎంతమంది తట్టుకున్నారండి అలాగా? తల్లులు భర్త పోయినంత మాత్రాన్ని జీవితం మానేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆ పిల్లల కోసం బతికారు. తల్లి కూడా పిల్లల కోసం బతకాలమ్మా, పిల్లలు ఏమైపోతారని చెప్పింది. ఆ పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళని ఒళ్ళో పెట్టుకుని పెంచారు. వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యాక ఇవాళ అమెరికాలోనో జర్మనీలో ఉద్యోగాలు చేస్తుంటే అమ్మయ్య కృతకృత్యురాలను అయ్యాను అని భర్త ఫోటో దగ్గర ఒక పువ్వు పెట్టి దండం పెడుతున్నారమ్మా. ఈ దేశంలో మహాసాధ్యులు వారికి నమస్కారం. అటువంటి వాళ్ళని చూస్తే పుణ్యం. వితంతు అని ఆలోచించకండి. అందరు ముత్తైదువుల కంటే గొప్ప ముత్తైదువు ఎవరు ఉంటే కుటుంబానికి న్యాయం చేసిన స్త్రీ, అంతకంటే ఎవరు లేరు. ఆవిడ వితంతువా ముత్తైదువా మనకు అనవసరం. ఆవిడకి దండం పెట్టాలి, కాళ్ళకి దండం పెట్టాలి. అంత సంసారం పోషించుకుంటూ వచ్చింది ఆవిడ. భర్త అంటే కోతిలో గడిపోయింది పాపం. ఆవిడ జీవితం మొదట్లో గడిపోయింది, 1వ అంకి. మళ్ళీ పందాలు వేసుకుంది నెమ్మదిగా. భగవంతుడు ఉన్నాడని నమ్ముకుంది. అలాంటిది వైకుంఠపాళి ఆట. అదే ఏకాదశి వ్రతాదశి